నా పేరు దామోదర్ అన్న. మన మిత్రులందరూ తెలుసు. సరే, నేను కూడా ఎంతో మాట్లాడదాం అనుకున్నా కానీ అందరూ చెప్పేసి రాన్ని అన్న. ట్విట్టర్లో ఎల్లు వెంకటరమణారెడ్డి అని చెప్పేసి ఉంటాడన్న. ఆయన మరి మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేకపోతే జర్నలిస్టా మాకు అర్థం కాదు. ఊమంటే ఒక ట్వీట్ పెడతా ఉంటాడు. ఉద్యోగాలు వస్తున్నాయి, ఇంకొస్తున్నాయి, జాతర జాతర జాతర, అది వచ్చేలేదు సచ్చేది లేదు. రేపే అంటాడు, దగ్గితే ట్వీట్ పెడతాడు, తుమ్మితే ట్వీట్ పెడతాడు. అంటే ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయని చెప్పి ట్వీట్ పెడతాడు. అంటే మీరు ఒకసారి కనుక్కుంటాను, ఆయన మీకు అధికార ప్రతినిధిదా లేకపోతే జర్నలిస్టా అని చెప్పేసి. ఏం పేరు? ఎల్ వెంకటరమణారెడ్డి అని చెప్పేసి ఆయన ట్వీట్ పెడతా ఉంటాడు. అదే ఆయన ఎవరన్నా ఇంతకి జర్నలిస్టా లేకపోతే మీ పార్టీ అధికార ప్రతినిధిదా మాకు అర్థం కాదు. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఆయన ట్వీట్ చూసి ఇబ్బంది పడతా ఉన్నారు. సరేనా, అది పక్కన పెడదాం. నేను మెయిన్గా అయితే జీపీఓ నోటిఫికేషన్ గురించి అండ్ అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చి కూడా సుమారు 3 సంవత్సరాలు దాటిపోయిందన్న. వాస్తవానికి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ జీవో 46 అని చెప్పేసి ఒక జీవో ఉన్నది. అంటే గ్రామీణ నిరుద్యోగ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉన్నది జీవో 46 వల్ల. ఎందుకంటే ఊళ్ళలో ఉన్న అభ్యర్థులకి కొంచెం అన్యాయం జరుగుతూ ఉన్నది, హైదరాబాద్లో ఉన్న అభ్యర్థులకు పోస్టులకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ జీవో 46 కూడా మీరు రద్దు చేసామన్నారు. కాబట్టి ఆ రోజు 46 అభ్యర్థులు అందరికీ కూడా తిరిగి మీ గెలుపులో పాల్పంచుకోవడం జరిగింది. అండ్ అలాగే గ్రామపాలన ఆఫీసర్ నోటిఫికేషన్, జీపీఓ నోటిఫికేషన్స్ కూడా మాట్లాడాలన్నా ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు కూడా కనీసం జీపీఓ నోటిఫికేషన్ వచ్చినా బాగుంటుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ 10,954 జీపీఓ పోస్టులు ఉన్నాయన్న. మరి ఆల్రెడీ ఉన్నటువంటి పాత విఆర్ఏలను తీసేసి గత ప్రభుత్వంలో వాళ్ళని రికార్డ్ అసిస్టెంట్లుగా, జూనియర్ అసిస్టెంట్లుగా పెట్టడం జరిగింది. ఉన్న వాళ్ళని అదే విధంగా ఉంచకుండా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి జీపీఓ పరీక్ష పెట్టి మళ్ళీ వాళ్ళ కొత్త ఉద్యోగాలు ఇవ్వడం ఎందుకన్నా? ఇప్పుడు 10,000 ఉద్యోగాలు వస్తే 10,000 ఉద్యోగాలు మీరు ఇస్తే 1,00,000 కుటుంబాలన్నా. 10,000 అంటే 1,00,000 కుటుంబాలు బాగుపడతాయి తెలంగాణలో. కాబట్టి ఇది కూడా మీరు నోట్ చేసుకోవాలి. అండ్ అలాగే పరీక్ష అయిపోయిన తర్వాత కూడా ఎక్కడైనా ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చి 2-3 సార్లు పరీక్ష పెడతారన్నా. జీపీఓ ఎగ్జామ్కి అట్లా జరిగినది. సరే, ఆల్రెడీ ఫస్ట్ కొంతమంది క్వాలిఫై కాలేదు, మళ్ళీ మిగతా వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి మళ్ళీ 2 సార్లు ఎగ్జామ్ పెట్టి ఉన్న 10,954 పోస్టులు కూడా జీపీ ఆల్రెడీ ఉన్నటువంటి విఆర్ఓ భర్తీ చేసేంత వరకు కూడా పరీక్ష పెడుతూనే ఉంటారు అనుకుంటా. కాబట్టి తక్షణమే జీపీఓ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. అలాగే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా తొందరగా విడుదల చేయాలి. ఎందుకంటే అన్న, చాలా మంది మా అన్నలకి తమ్ములకు కూడా ఏజ్ అయిపోతా ఉన్నది. ఎందుకంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటుంది, కొంచెం ఫిలిమ్స్ ఉంటుంది, ఈవెంట్స్ ఉంటాయి, గ్రౌండ్ కూడా ఉంటుంది. కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ తొందరగా రావాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే మీరు ఇప్పటికిప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ చేసినా కానీ 2 సంవత్సరాలు పడుతుంది అన్న. మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యి 2 సంవత్సరాలు పడుతుంది. ఫిలిమ్స్ అయిపోతుంది, తర్వాత ఈవెంట్స్ అంటారు, తర్వాత మెయిన్స్ అంటారు. చాలా మంది కూడా ఏజ్ అయిపోతా ఉన్నది. కాబట్టి దీని గురించి మీరు కొంచెం శ్రద్ధ తీసుకొని అవసరమైతే ఒక 10 మంది 20 మంది నిరుద్యోగం అవసరం మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి తీసుకెళ్ళండి, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే అన్న, తక్షణమే మాకు జీపీఓ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తక్షణమే ప్రెస్ మీట్ పెట్టే, లేదంటే మాకు వెబ్ నోట్ విడుదల చేస్తే చెప్పాలి. అంతేగాని పేపర్లో రోజుకు ఒక ముచ్చట, వార్తల్లో రోజుకు ఒక ముచ్చట వస్తూ ఉన్నది. త్వరలో ఏం త్వరలో ఉన్నా ఈ పేటెంట్ రైట్ ఇస్తాం మేము అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి. త్వరలోని పదానికి తలాన్ని డబ్బులు వేసుకొని పేటెంట్ రైట్ ఇస్తాం మీకు. త్వరలోని పదం, ఇక త్వరలోని పదం మీరు తప్ప ఎవరు వాడడానికి వీలు ఉంటుంది. ఇక కాబట్టి త్వరలో వద్దన్న, త్వరలో కానీ త్వరలోకి వచ్చారు. కాబట్టి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయండి. అలాగే గ్రూప్స్ అభ్యర్థులు కూడా చాలా మంది అన్న ఇక్కడ చిక్కడపల్లి లైబ్రరీలో ఇక్కడ 5 రూపాయల భోజనం చూసుకుంటూ ఎంతో మంది నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు, గోసపడతా ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులన్నా ఇట్లా మీ స్టడీ హాల్లో మగ్గిపోవాలా? ఇటు ఎన్ని రోజులు స్టడీ హాల్లో మగ్గిపోవాలి? ఎన్ని రోజులు హాస్టల్ ఫీజులు కట్టుకుంటూ ఉండాలి? ఎన్ని రోజులు కోచింగ్ సెంటర్లు పట్టుకుంటూ ఉండాలి? ఎందుకంటే అన్న, ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా మధ్యతరగతి అభ్యర్థి. ఇంటి దగ్గర నుంచి అప్పు చేసో కూలి చేసో 4 చేసో ఇంటి దగ్గర నుంచి పంపించి చదువుకుంటా ఉన్నాం. మేము ఒకటే స్ట్రైట్గా డిమాండ్ చేస్తా ఉన్నాం అన్న, మీరు అసలు నోటిఫికేషన్లు ఇస్తారా ఇవ్వరా ఏదో ఒకటి చెప్పండి. మీరు నోటిఫికేషన్లు ఇస్తామంటే ఖచ్చితంగా సరే ఇంటి దగ్గర నుంచి అప్పు చేసో ఇక్కడ కూర్చొని చదువుకునే ప్రయత్నం చేస్తాం. లేదంటే ఈ ఇంటికి పోయి కరువు పండుగ ఏదో చేసుకునే ప్రయత్నం చేస్తాం మేము కూడా. ఎందుకంటే ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు అంటే ప్రతి నిరుద్యోగి కూడా మా కడుపు అంటే ఎవరు చెప్పుకోవాలి అర్థం కావట్లేదన్న. వాస్తవానికి సరే మీరు వచ్చిన సంతోషం, మీకు చెప్పుకునే భాగ్యం కలిగినందుకు మేము కూడా సంతోషపడతా ఉన్నాం. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ కూడా కొంచెం తొందరగా ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో పెద్దలకు కానీ తీసుకెళ్ళి మా సమస్యలన్నీ పరిష్కరించేటట్టు మీరు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నామన్నా. ఖచ్చితంగా అవసరమైతే మీరు కూడా రావాలి. అండ్ ఇంకా కొంతమంది నిరుద్యోగ మిత్రులు కూడా అన్యతా భావించవచ్చు, ఎందుకంటే కొంచెం సమయం కూడా లేదు కాబట్టి మైగ్రాన్ అభ్యర్థులు కూడా అన్యతా భావించవచ్చు. అండ్ అలాగే దయాకర్ అన్న, మా నిరుద్యోగ సమస్య గురించి తెలుసుకోవడానికి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా మీరు కూడా మా నిరుద్యోగంగా అండగా ఉండాలి. అవసరమైతే మీరే ముందుండి ప్రభుత్వంతో కొట్లాడి కూడా మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. పేరు సాయి, నేను పెద్దపల్లి డిస్టిక్ నుంచి వచ్చిన. ఈరోజు ఎట్లున్నదంటే ఇప్పుడు
నా పేరు సాయి, నేను పెద్దపల్లి డిస్టిక్ నుంచి వచ్చిన. గత ప్రభుత్వం చేసిన ఏదైతే మనం నిధుల గురించి నియామకాల గురించి ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు ఇలా సభలు పెట్టుకుని ఉండడం అనేది చాలా సంతోషకరంగా అన్న. అంటే సంతోషకరమా బ్రో? కాదు కదా. ఎంత బాధతోనే పెట్టుకుంటున్నాం అంటే అది గత ప్రభుత్వాలు చేసినాయి కాబట్టి మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము. అయితే మాకు ఒకటే, ఈరోజు ఎవరు కడుపు కాలితే వాళ్ళే కడుపు నింపుకున్నట్టు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నేను రైల్వేకి ప్రిపేర్ అవుతున్నా. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అందరూ మన స్టేట్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్స్కి, కానిస్టేబుల్కి. అదేవిధంగా ఈరోజు కేంద్ర అధికారులు కూడా ఈరోజు పిలిపించేది ఉండే, కానీ వాళ్ళు రాలేదు. కంపల్సరీ మేము వాళ్ళని కూడా కాంటాక్ట్ అవుతాం. మీ దగ్గర నుంచి కూడా మేము కేంద్రం దగ్గరికి పోయి అక్కడ నుంచి కూడా కొట్లాడి తీసుకురావాలని నోటిఫికేషన్లు అని చెప్పేసి ఈరోజు నేను మీ నుంచి మీడియా నుంచి వాళ్ళకు చేరవేస్తున్నా సార్. ఈరోజు సెంట్రల్ మినిస్టర్ గారు, రైల్వే మినిస్టర్ గారు చెప్తారు 1,00,000 చిల్లర ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఈరోజు చెప్పడం జరిగింది. ఈరోజు సికింద్రాబాద్ జోన్లో వచ్చేసి 1642 వేకెన్సీలు వేశారు. గ్రూప్ డి వచ్చేసి 1642 వేకెన్సీలు వేశారు ఈరోజు. అదే ఇప్పుడు 1642 వేకెన్సీస్కి 9,40,000 చిల్లర కాంపిటీషన్ అప్లికేషన్లు వచ్చినాయి. అంటే ఏ విధంగా నిరుద్యోగ రేట్ అనేది ఉన్నదని చెప్పేసి ఈరోజు మేము అర్థమవుతా ఉంది అందరికీ. అదేవిధంగా ఏదైతే మన సికింద్రాబాద్ జోన్కి 7,000 వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ చేయాలి. అదేవిధంగా సెంట్రల్ నుంచి కూడా క్యాలెండర్ అని చెప్పేసి అదొకటి పెట్టిర్రు. అది కూడా మొత్తం బట్టే వాష్ క్యాలెండర్. అది మొత్తానికి అది ఎట్లా ఏ విధంగా అంటే అన్నకు పెళ్లి కాకముందుకే తమ్ముడికి పెళ్లి చేసినట్టున్నది వాళ్ళ వ్యవస్థ కూడా. అక్కడ లీకులో మొత్తం అదే వ్యవస్థ ఉన్నది. ఈరోజు నేను సెంట్రల్ ప్రిపేర్ అవుతున్నా కాబట్టి ప్రతి ఒక్కరు నా తరపున ఉన్న అన్నదమ్ములు కూడా అందరూ కూడా ముందుకు వచ్చి మాట్లాడలేకపోతాండ్రు. ఎందుకంటే ఇది సెంట్రల్ వ్యవస్థ కాబట్టి ఒక్కరిని పోయి నేను కండక్ట్ చేసి మీడియా ముందు మాట్లాడలేను. ఈరోజు స్టేట్ కాబట్టి అందరూ వచ్చి మాట్లాడిండ్రు. కాబట్టి మీ ద్వారా మీకు ఒకటే మేము తెలియజేస్తున్నామండి. మీరు ఈరోజు ఏదైతే రాష్ట్ర తరఫున రావాల్సిన నోటిఫికేషన్లు ఏవైతే అవి కూడా అలానే కేంద్రం దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర నుంచి కూడా కొట్లాడి వాళ్ళ తరఫున కూడా మాకు రావాల్సినవి మాత్రం తీసుకురావాలని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నా. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదములు. ఎమ్మెల్సీ గారు రిటైర్మెంట్ ఏజ్ని మళ్ళీ తగ్గించండి 58కి. అప్పుడు కూడా ఉద్యోగాల సంఖ్య పెరుగుతుంది. ఉదాహరణకు లైబ్రరీలోనే చాలా ఒక 4-5 ఏం పని పాట లేకుండా కూర్చుంటున్నారు 3 ఏళ్ళు ఉద్యోగం పెంచేసరికి. ఇంకొకటి, మొన్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ అండ్ యూత్ పాలసీ కూడా తీసుకొచ్చారు, అవునా? మా జిల్లా కేంద్రంలో నిజామాబాద్లో 16 ఉద్యోగాలు ఉండాలి స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్లో. కేవలం ముగ్గురే ఉన్నారు. అర్థం చేసుకుని ఎంతమంది ఉద్యోగాలు ఆడ ఖాళీగా ఉన్నాయో. దయచేసి స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్ మినిస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అక్కడ కూడా చాలా ఉద్యోగాలు ఉన్నాయి, పీఈటీలు కానీ పీడీలు కానీ స్పోర్ట్స్ కోటాలో కూడా. తర్వాత రిటైర్మెంట్ ఏజ్ ఖచ్చితంగా తగ్గించాలన్న 58కి. అనవసరంగా చాలామంది అక్కడ కూర్చొని తింటున్నారు, లంచాలు తీసుకుంటున్నారు. కాబట్టి దయచేసి తగ్గించండి. 3 ఏళ్ళు పెంచేసరికి అసలు అంటే ఫ్రీగా మీరు పనికి మాల ఫ్రీ పథకాలు మానేసి కొద్దిగా దీని మీద ఫోకస్ చేయండి. ధన్యవాదాలు. ఇప్పుడు రెండే విషయాలు మర్చిపోయి చెప్తాను. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు తక్కువ పోస్టులు ఉన్నప్పుడు రోస్టర్ అనేది ఎక్కడ కట్ అయింది అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న డిఎస్సి వచ్చినప్పుడు 3 పోస్టులు ఉన్న వాళ్ళు ఇప్పుడు బీసీలు ఉండంటే బీసీఏ BCDE అని ఉంటున్నారు కదా, అది ఎక్కడ వరకు కట్ అయింది అనేది తెలియదు. ఆ ఉన్న 2 పోస్టులు 3 పోస్టులు ఎవరికి వస్తున్నాయో ఎవరికి పోతున్నాయో తెలియదు. అంటే ఇవన్నీ తెలియాలంటే నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటివి రోస్టర్ అనేది పబ్లిక్ డొమైన్లో అంటే ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరచాలి. ఇంకోటి ఏంటంటే ఏదైనా ఎగ్జామ్ పేపర్ రాసినప్పుడు ఇంగ్లీష్ మీడియాని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే మనం ఇది తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రం కాబట్టి 95% తెలుగు వాళ్ళు ఉంటాం. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ ప్రామాణికంగా తీసుకోవడం దురదృష్టకరం. దానివల్ల ఇంగ్లీష్ ప్రామాణికంగా తీసుకోవడం వల్ల కొన్ని పేపర్లలో తెలుగులో అంటే తప్పులు పడ్డాయి దాన్ని మార్చడం వల్ల. దానివల్ల జాబులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 1లో కూడా నిన్న మొన్న ఇది తెలుగు మీడియం రాసిన వాళ్ళకి అన్యాయం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నప్పుడు తెలుగు మీడియం ఉన్నది, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉండవచ్చు.